ఎంతమందికి ఆత్మీయంగా ఎదగాలని ఉంది? చాలామందికి ఆత్మీయంగా ఎదగాలని ఉంది. నువ్వెంత ఆత్మీయంగా ఎదగాలని అనుకుంటావో, ఎదుగుతున్నావో అంత నీ నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. డేంజర్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆత్మీయంగా ఎదగకపోవడమే మంచిది అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే అంత జాగ్రత్తగా ఉండాలి. నీ మాట, నువ్వు పలికే మాట మీ పిల్లల బట్టేనా, నీ భార్య బట్టి, భర్త బట్టి, కుటుంబాన్ని బట్టి కొన్ని మాటలు వచ్చేస్తాయి. నాకు వచ్చేస్తా ఉంటాయి, కోపంలో, చిరాకులో, బాధలో వచ్చేస్తూ ఉంటాయి. చాలా డేంజర్. నేను మాట గురించి చాలా చెప్తాను. అపవాది నన్ను అలాగే చాలా ఏడిపించింది మాటల దగ్గర. నేను కోపంలో కొన్ని మాటలు అంట, బాధలు కొన్ని అనేస్తా. ఇప్పటికీ అంటున్నా, మార్చుకోవాలి. అది దేవుడు సాక్షాత్తు మా పెద్దల ద్వారా మా కొన్ని చెప్పారు, ఇంకోళ్ళ ద్వారా చెప్పారు. నేను మాట చాలా, ఎందుకంటే నేను ఎంత బిలీవ్ చేస్తానంటే మీ జీవితంలో దేవుణ్ణి ఏ విషయంలో అయితే రాటు తేలి గట్టిగా ఉంటారో అక్కడే అపవాది కొడద్ది. ఏ విషయంలో అయితే దేవుడి పట్ల ఒక రాటు తేలి గట్టిగా ముందుకెళ్దామని ప్రయత్నిస్తారో అక్కడే అపవాది కొడతా ఉంటుంది. ఎందుకంటే అది నీ బలం దేవుళ్ళు. ఆ బలాన్ని చంపేస్తే నువ్వు చితికిపోతావు, ఆరిపోతావు. సో మాటల్లో కూడా అనేక సార్లు మన మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి, మామూలుగా కాదు. నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతుంటే అంతగా నీ నోటిని కంట్రోల్ చేసుకోవాలి, చాలా కంట్రోల్ చేసుకోవాలి. ప్రభావం బాగా పనిచేస్తాయి. సింపుల్, దానికి ఎగ్జాంపుల్ చెప్పా. పల్లెటూరు పరంగా చెప్తున్నా. ఇక్కడ కరణం అంటారు. సాధారణ మనిషి కన్నా కరణం గొప్పడేనా? వెరీ గుడ్. తర్వాత ప్రెసిడెంట్ అంటారు, గొప్పడేనా? ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం గొప్పలే. అయితే ఎవరి మాటకి ఎక్కువ విలువ ఉంటుంది? నేను వెళ్ళి సెంటర్లో గట్టిగా మాట్లాడానుకోండి, ఎవరు నన్ను పట్టించుకోడు. కరణం కానీ ప్రెసిడెంట్ గారు కానీ సెంటర్లో గట్టిగా మాడితే రేపు పొద్దున పేపర్లో వస్తుంది. ఆయన మనిషి, నేను మనిషి. కానీ ఎందుకు ఆయనకి విలువ ఇచ్చారు? స్థాయిని బట్టి. అలాగే ఆత్మీయంగా నువ్వు ఎంత స్థాయిలో ఎదుగుతూ ఉంటావో అంత నీ మాటకి విలువ ఉంటుంది ఆత్మీయ ప్రపంచంలో. అందుకని కొన్నిసార్లు భయం వేస్తుంది నాకు. ఇంకా చెప్పాలంటే నువ్వెంత ఆత్మీయ స్థాయిలో ఎదుగుతూ ఉంటావో, మంచుకుంటావో అంత నీ సరదాలు తగ్గించుకోవాలి. సరే, పెద్దోళ్ళ కన్నా యవనస్తులు చెప్తున్నా, నువ్వెంత ఆత్మీయంగా ఎదుగుతున్నావో అంత సరదాలు అంటే ఏంటంటే మాటగా సరదాగా నన్నయ్య, సరదాగా నువ్వు అంతగా హక్కు లేదు నీకు. నా హక్కు నేను కోల్పోయా. నాకు సరదాగా ఉంటే ఇష్టం, అల్లరి చేయడం ఇష్టం, మాట్లాడటం ఇష్టం, జోకులు వేయటం ఇష్టం, మామూలుగా కాదు. సరదాగా ఉండాలి నా కోరిక. కానీ ఎంత ఆత్మీయంగా ఎదుగుతావో అంత నీ సరదాలు చచ్చిపోవాలి. సరదాలు అంటే మాటల ప్రకారంగా ఆ మాట అంటాం, ఈ మాట అంటాం, సరదాగా తిడతాం, సరదాగా అంటాం, ఎన్ని చచ్చిపోవాలా. లేకపోతే దాని యొక్క ప్రభావం నువ్వే చూస్తావు.